బెస్ట్ కోట్స్ ఇన్ తెలుగు. 1. విజయం కలిగిందని విర్రవీగిపోకు. అపజయం కలిగిందని నిరాశ పడకు. 2. రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. 3. కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. 4. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి లక్ష్య సాధనలో సైతం చూపించాలి. అదే మీ విజయ రహస్యమవుతుంది. 5. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. 6. నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. అనంతమైన సహనాన్ని పెంచుకోండి. విజయం వెన్నంటే ఉంటుంది. 7. బలమే మీ జీవనం, బలహీనతే మీ మరణం. 8. మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు. 9. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి దూరం అవుతుంది. 10. నియంత్రణ లేని మనసు మనల్ని పతనమయ్యేలా చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనసు విజయం శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. 11. పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది. 12. పాజిటివ్ మైండ్తో ఉండడం, అలసటను ఆనందంగా స్వీకరించడం ఇవే గెలుపును కాంక్షించే ప్రాథమిక లక్షణాలు. 13. నువ్వు నిరుపేదవి అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. 14. వికాసమే జీవితం, సంకుచిత తత్వమే మరణం, అలాగే ప్రేమే జీవితం, ద్వేషమే మరణం. 15. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండే వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. 16. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. 17. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. 18. ఎవరిపైనా ఆధారపడవద్దు. ఇతరుల సాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛ పొందగలరు. 19. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు, కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. 20. హృదయానికి, మెదడుకు సంఘర్షణ కలిగినప్పుడు హృదయం చెప్పిందే వినండి. 21. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే అసలైన ధైర్యం. 22. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మీ బలహీనతలను కూడా అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేని వాళ్ళు మీ మంచితనాన్ని కూడా ద్వేషిస్తారు. 23. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. 24. ధైర్యం, బలం, నిర్భయం ఇవే విజయానికి సోపానాలు. పిరికివానిలా ఎప్పుడూ చనిపోవద్దు. పోరాటంలో వీరుడుగా మరణించడమే ఎంతో గొప్ప.